హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్స్ తెలుగు టిప్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. ఇది చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో అసలు ఏంటి వీడియో ఏంటి అని అంటే, సో నార్మల్గా అయితే నాది న్యాచురల్గా కర్లీ హెయిర్, కాకపోతే కొంతమందికి స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళు కర్ల్ చేసుకోవాలి అని అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు, ఏదైనా మంచి ప్రోడక్ట్ చెప్పండి అక్క, మాకు కర్ల్స్ కావడానికి హెయిర్ అనేసి చాలా మంది అడుగుతున్నారు. అందుకే నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. అయితే నేనైతే మాక్సిమం యూజ్ చేయను, ఎందుకంటే నావి న్యాచురల్గానే నా హెయిర్ అనేది కర్ల్స్ అయిపోతుంది. సో నేను హెడ్ బాత్ చేసిన వెంటనే కర్ల్స్ అయిపోతుంది, ఆయిల్ పెట్టినా కర్ల్స్ అయిపోతుంది. సో నాకు న్యాచురల్గానే కర్లీ హెయిర్ అనమాట. అయితే కాకపోతే నేను ఏదైనా అకేషన్ ఉన్నా కానీ ఏమంటారు, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు బాగా కర్ల్స్ కావాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు ఈ పార్ట్ చూడండి, ఈ పార్ట్ మొత్తం కలిపి ఒక కర్ల్ లాగా ఉంది. సో ఇలా కాకుండా కొంచెం హెయిర్, ఈ సింగిల్ పార్ట్స్ కూడా నాకు కర్ల్స్ కావాలి అనుకున్నప్పుడు మాత్రమే నేను ఈ కర్ల్ క్రీమ్ అనేది, కర్ల్ జెల్ అనేది యూజ్ చేస్తాను. ఇంతకీ ఏంటి అని అంటే, అదే వచ్చేసి కర్లర్ జెల్. సో చాలా మంది అడుగుతున్నారు దీని గురించి, ఈ కర్లర్ జెల్ గురించి చెప్పండి అక్క అనేసి. ఈ కర్లర్ జెల్ మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది, అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి మనకి ఇది కొద్దిగా కాస్ట్లీయే, కాకపోతే చిన్న సైజ్ కూడా దొరుకుతుంది. ఇది పెద్ద సైజు, మీకు 399కి అలా కూడా దొరుకుతుంది. ఇది 799. సో ప్రెసెంట్ అయితే 399కి కూడా మీకు ఈ జెల్ అనేది దొరుకుతుంది. అయితే దీని మీద ఉన్న కొన్ని ఫీచర్స్ అనేవి, కొన్ని థింగ్స్ అనేవి మీకు చెప్తాను, ఇందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. అయితే అల్ట్రా డిఫైనింగ్ హెయిర్ జెల్, కర్లర్ జెల్ అనేది. సో ఫ్లాక్స్ సీడ్స్ ఎక్స్ట్రాక్ట్ అండ్ shea butter help reduce frizz, strengthens and define curly hair. No tough love, sulfate, paraben and silicone free. సో సిలికాన్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ అన్నీ ఉంటాయి ఇందులో. మనకి ఎక్కువగా మన హెయిర్ డ్యామేజ్ అయ్యే కెమికల్స్ ఏవి కూడా ఇందులో ఉండవు. అయితే దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అంటే, మనకి ఇది ఒక ఫ్లాక్స్ సీడ్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, ఇలా ఒక జెల్ లాగా, మనకి అలోవెరా జెల్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది కదా, సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది. సో ఈ జెల్ ఏదైతే ఉంటుందో దీన్ని మీరు ఇలా వేసేసుకొని, ఇలా మనకి స్టిక్కీ జెల్ లాగా వస్తుంది. ఇదిగో చూడండి, ఇలా స్టిక్కీ జెల్ లాగా వస్తుంది. సో ఈ జెల్ అనేది ఇలా తీసుకొని మీరు ఏం చేయాలి అంటే, మీ హ్యాండ్స్ లో వేసి ఇలా రబ్ చేసుకోవాలి. సో ఇలా మనం నార్మల్ గా హెయిర్ సీరం ఎలా యూజ్ చేస్తాం అలా ఇలా హ్యాండ్స్ అనేది అప్లై చేసేసుకొని, నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే మీరు తలస్నానం చేసిన తర్వాత హెయిర్ కి కంప్లీట్ గా ఆయిల్ అనేది పోయిన తర్వాత, తలస్నానం చేసిన తర్వాత కోంబ్ చేయాలి. ఫస్ట్ మీ హెయిర్ అనేది, మీ స్ట్రైట్ హెయిర్ అవ్వచ్చు, చాలా మంది స్మూత్ హెయిర్ ఉంటుంది, కొంతమందిది మరీ కర్ల్స్ కాకుండా మరీ స్మూత్ కాకుండా ఉంటుంది, ఇలా డిఫరెంట్ గా ఉంటుంది కదా. ఎలా అయినా ఉండండి, కర్ల్స్ కావాలి అనుకుంటే తలస్నానం చెయ్యగానే జాగ్రత్తగా కొద్దిగా కోంబు, పెద్ద సైజు పండ్లు పెద్ద సైజు ఉంటాయి కదా, ఆ కోంబు తీసుకొని ఫస్ట్ మీ హెయిర్ కున్న చిక్కులన్నీ తీసేసుకోవాలి, ట్యాంగిల్స్ అన్ని తీసేసేయాలి. తీసేసిన తర్వాత హెయిర్ సాఫ్ట్ అయిన తర్వాత, చిక్కులు తీసేసిన తర్వాత, ఈ జెల్ అయితే ఏదైతే ఉందో అది ఇలా హ్యాండ్స్ కి అప్లై చేసుకున్న తర్వాత, ఈ హెయిర్ కింద సైడ్ ఉంటుంది కదా, సో ఇలా క్రంచ్ చేయాలి. దీన్ని క్రంచింగ్ అంటారు. సో మీరు హెయిర్ ఫస్ట్ కొద్దిగా కావాలంటే ఇలా అప్లై చేసి, తర్వాత మీరు ఫస్ట్ హెయిర్ సీరం ఎలా చేస్తారో అలాగా ఇలా అప్లై చేసిన తర్వాత ఇలా క్రంచింగ్ చేయాలి. ఇలా క్రంచింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, కర్ల్స్ అనేవి తిరుగుతాయి. సో ఇలా చేయడం వల్ల జెల్ అనేది మీరు ఎలా క్రంచ్ చేస్తే అలాగా అవుద్ది. లేదు అలా కాకుండా మీరు జెల్ అప్లై చేసి ఇలా సింగిల్ హెయిర్ ఇలా చేసిన తర్వాత కూడా మీకు హెయిర్ మొత్తం ఆరిపోయినాక, హెయిర్ డ్రై అయిన తర్వాత కంప్లీట్ గా కర్ల్స్ అనేవి వచ్చేస్తాయి, చాలా బ్యూటిఫుల్ కర్ల్స్ వస్తాయి. కాకపోతే మీరు రెగ్యులర్ గా వాడకండి, ఏమైనా అకేషన్స్ ఉంటే మాత్రమే యూజ్ చేయండి. సో ఇది జెల్ అప్లై చేసి క్రంచింగ్ చేసిన తర్వాత వదిలేసేయండి. హెయిర్ ఆరిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా కర్ల్స్ అయిపోతుంది. సో ఈ కర్ల్స్ అనేది మళ్ళీ మీరు హెడ్ బాత్ చేసే వరకు ఉంటుంది. మీరు ఒకవేళ 2-3 డేస్ ఉంచుకోవాలి అనుకున్నారనుకోండి, 2-3 డేస్ వరకు అలాగే ఉంటాయి కర్ల్స్ అనేవి. మీరు కోమింగ్ కూడా చేయనవసరం లేదు.
ఎందుకు కోమ్ చేయని అవసరం లేదంటే కర్ల్స్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఎలాగో జుట్టు ఎంత దువ్వినా అలాగే ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ కోమింగ్ కూడా చేయని అవసరం లేదు. కోమింగ్ చేసినా కానీ మీ కర్ల్స్ అనేవి పోవు, అలాగే ఉంటాయి. సో మీరు మళ్ళీ హెడ్ బాత్ చేసే వరకు ఈ కర్ల్స్ అనేవి అలాగే ఉంటాయి. సో ఈ కలర్ జెల్ గురించి చాలా మంది అడుగుతున్నారు యూట్యూబ్లో. సో అక్క ఇది ఎక్కడ కొనాలి ఏంటి అనేది. ఇది మనకి బయట నార్మల్గా అవైలబుల్ ఉండదు, ఇది మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. సో నేను కూడా అమెజాన్ నుంచి తీసుకున్నాను. నేను తక్కువ వాడతాను ఎందుకంటే నాకు ఆల్రెడీ కర్ల్స్ కాబట్టి. ఏదైనా అకేషన్స్ ఉంటేనే, అది కూడా కావాలి ఇంపార్టెంట్ అనుకుంటేనే వాడతాను, లేకపోతే వాడను. సో మీకు కర్ల్స్ లేని వాళ్ళు, స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. స్కాల్ప్కి మాడకి ఎక్కువ అంటించుకోకండి, ఎందుకంటే ఏవైనా కానీ మనకి ఆర్టిఫిషియల్గా ఉండేవి మినిమం కొన్ని కెమికల్స్ అనేవి యాడ్ అయి ఉంటాయి కాబట్టి హెయిర్ ఫాల్ అవ్వడం కానీ, హెయిర్ డ్యామేజ్ అవ్వడం కానీ, కొంతమందికి పడకపోవడం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మాడకి అంటకుండా ఓన్లీ హెయిర్కి అప్లై చేసుకోండి. ఓన్లీ ఇట్లా హెయిర్కి అప్లై చేసి క్రంచింగ్ చేసేయండి. సో మీ హెయిర్ అనేది కర్ల్స్ అయిపోతుంది ఈజీగా. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ క్లిక్ అవుతే ఓకే, లేదంటే దీని లింక్ అనేది నేను ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను. సో మీకు తక్కువ ప్రైస్లో వచ్చే కలర్ జెల్ అనేది 799కి తీసుకున్నాను. మీకు అది 399 ఆ రేంజ్లో ఉంది ప్రైస్. సో దాని లింక్ కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను, కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి ఆ లింక్ క్లిక్ చేసి కొనుక్కోండి. సో ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఇంతకీ నా కర్ల్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో న్యాచురల్ కర్ల్స్ అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, కాకపోతే మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. కర్ల్స్ లేని వాళ్ళకి కర్లీ హెయిర్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది, కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి స్ట్రైట్ హెయిర్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. సో మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి. సో ఫైనల్గా మీరు మీ ఓన్గా ఎలాంటి పార్లర్కి వెళ్ళకుండా న్యాచురల్గా చిన్న జెల్లుతోని మీ హెయిర్ని కర్ల్స్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.